హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఇన్స్టాంట్గా మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పచ్చి మామిడికాయలతో ఇలా సింపుల్గా ఇంట్లో ఏ పచ్చడి లేనప్పుడు ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, టిఫిన్లోకి అలాగే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ అయిన ఈ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ నేను 2 పచ్చి మామిడికాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాటర్తో కడుక్కున్నాక ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా తడి అంతా పోయేటట్టు క్లాత్తో తుడుచుకున్నాక దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. మామిడికాయలని తడి అనేది అస్సలు ఉండకూడదండి, అలా అయితే మనకు పచ్చడి పాడవదనమాట. కాబట్టి వీలైనంత వరకు తడి లేకుండా చూసుకోండి. వీటిని ఆరబెట్టుకున్నాక నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని మనము ఒక కప్పుతో కానీ దేంతో అయినా మెజర్ చేసుకోవాలన్నమాట. అలా మెజర్ చేసుకోవడం వల్ల మనము ఒక కప్పుతో మెజర్ చేసుకున్నాం అనుకోండి, మిగతా అవన్నీ కూడా దాంతోనే వేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఒక కప్పుతో ఇలా నేను మెజర్ చేసుకుంటున్నాను. మీరు ఇలా కప్పే అని కాదండి, మీ దగ్గర ఏదైనా గిన్నె కానీ గ్లాస్తో అయినా కూడా మెజర్ చేసుకోవచ్చు. మామూలుగా నిల్వ పచ్చడి చేసినా కూడా మనము ముక్కలను కొలుచుకొని అన్నీ మెజర్గా వేసుకుంటాం కదండి. సో ఇది కూడా అలాగే అన్నమాట. కరెక్ట్గా ఇలా కొలుచుకొని వేసుకోవడం వల్ల మనకు అన్నీ ఈజీగా తెలిసిపోతాయి ఎలా వేసుకోవాలనేది. నాకు ఇక్కడ 2.5 కప్పుల ముక్కలు అయ్యాయండి. కరెక్ట్గా 2.5 కప్పులు అయ్యాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ దీంట్లోకి వేసుకున్నాక ఇలా కప్పుతో కొలుచుకోవడం వల్ల ఉప్పు కారం అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ దీంట్లోకి కలుపుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక వెడల్పాటిది పెట్టుకోవాలండి. ఇది వేడయ్యాక దీంట్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులను లో ఫ్లేమ్లో ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1.5 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవపిండి వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది, కాబట్టి తప్పకుండా వేసుకోవాలండి. ఆవాలను కూడా ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక ఒక 5 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి వేగిపోయాయి కదా, వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం. దీంట్లోనే ఉంటే అవి కలర్ చేంజ్ అయ్యి మాడిపోతాయి, కాబట్టి ఒక ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారినాక చూడండి, ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయాయిగా. వీటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని, జారు కూడా తడి లేకుండా చూసుకోవాలండి. మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. తడి అనేది ఎక్కడ లేకుండా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ మెంతిపిండిని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఆ ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు అనేది కొంచెం తక్కువే వేస్తున్నాను. మనం కావాలంటే తర్వాత టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. కాబట్టి 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కారం 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం కారం తక్కువగా ఉంటుంది, కలర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 1/2 కప్పు వేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉన్న కారాన్ని బట్టి వేసుకోండి. కారం అనేది కొంచెం ఎక్కువగా ఉన్న స్పైసీగా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఇది వేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండి ఉంది కదా, ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పిండిని కూడా వేసుకొని మొత్తం అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. మీకు వీలైతే ఇలా స్పూన్తో కలుపుకోండి, లేదంటే చేయితో అయినా కలిపేసుకోవచ్చు. ముక్కలకు మాత్రం అన్ని ముక్కలకి కూడా ఈ మసాలా అనేది బాగా పట్టాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని ముక్కలకి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 కప్పుల ముక్కలకి 1 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. పల్లి నూనె వేస్తున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడయ్యాక దీంట్లోకి నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో చిటపటమనాలి. ఇలా ఆయిల్లో కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అవి కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ ఆవాలు వేసినాక చిటపటమన్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వరకు ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను, లేదంటే పేలుతాయండి. కాబట్టి ఖచ్చితంగా ఇలా దంచుకొని వేసుకోవాలి.
ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఎందుకంటే వేడి ఆయిల్లోనే ఇవి కలర్ చేంజ్ అవుతాయి. చూడండి ఈ విధంగా అయ్యాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారాలన్నమాట. ఆ వేడికే కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. కరివేపాకును కూడా కడుక్కొని నీట్గా తుడుచుకొని వేసుకోవాలండి తడి ఆరినాక. ఈ ఆయిల్ కూడా చల్లారిపోయింది కదా, నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలకు మసాలా ఉంది కదా, దాంట్లోకి వేసేసుకోవాలి ఆయిల్ కూడా. ఇలా మొత్తం వేసుకొని ఆయిల్ కంప్లీట్గా చల్లారినాకే వేసుకోవాలండి. ఆయిల్ మాత్రం ఇందులోకి ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఆయిల్ మొత్తం కలవాలన్నమాట. కాబట్టి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా చూడండి ఆయిల్ మనకు తక్కువగా అనిపిస్తుంది, కానీ మనం ఈరోజు మూత పెట్టేసుకొని పొద్దున చూసేసరికి ఆయిల్ అంతా పైకి వస్తుంది. కాబట్టి ఈరోజు కలిపి పెట్టుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. పైన ఆయిల్ ఏం కనిపించట్లేదు కదా మనకు. ఇప్పుడు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఏం లేదు, పర్వాలేదండి, కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టేసి నేను రేపు మార్నింగ్ చూపిస్తాను ఈ పచ్చడిని. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఆయిల్ మనకు కలిపినప్పుడు ఏం కనిపించలేదు, కానీ నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఎలా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆయిల్ మనకి. ఒకసారి మళ్ళీ స్పూన్తో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎంత కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది. ఇలా ఆయిల్ అంతా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని ఇప్పుడు మనము ఒక జార్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ గాజు సీసాలోకి వేసుకుంటున్నాను. ఇలా మీరు స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పైనే ఉంటుందండి. అదే బయట కనుక పెట్టుకుంటే 1 మంతే ఉంటుంది. ఇది ఇన్స్టాంట్ పచ్చడి కాబట్టి. ఇప్పుడు అదంతా తీసేశాక లాస్ట్లో దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని 1 టీ స్పూను నెయ్యి వేసుకుందాము. అన్నం కూడా వేడిగా ఉందండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడితో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళందరూ ఇలానే తినేస్తారు, అంత బాగుంటుంది. చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది, రెడ్గా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే సింపుల్గా చేసే పద్ధతి చూపించాను కదా, చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.